ప్రాణాలతో చెలగాటమాడుతోంది బ్లడ్ మాఫియా. మనుషుల రక్తాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసాపేటలోని హీమో ల్యాబొరేటరీస్ పేరుతో బ్లడ్ దందా నడుస్తోంది. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా, సీరం నిల్వలు గుర్తించారు డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్. బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తం సేకరించి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు రాఘవేంద్ర అనే వ్యక్తి. 6,000 యూనిట్లకు పైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు గుర్తించారు. గత 8 సంవత్సరాలుగా రాఘవేంద్ర నాయక్ ఈ దందా చేస్తున్నట్టుగా బయటపడింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, ఇక కర్నూలు జిల్లా ధర్మపేటలోని ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకుల నుంచి అక్రమంగా బ్లడ్ సేకరిస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. యూనిట్ రక్తాన్ని 700 రూపాయలకు కొనుగోలు చేసి 3,800 రూపాయలకు అమ్ముతున్నారు ఈ దందా నిర్వాహకులు. ఇక హీమో ల్యాబ్ కు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు అధికారులు. హైదరాబాద్ బ్లడ్ బ్యాంకుల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మాను సేకరించి అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్న వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. పక్కా నిఘా పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు బ్లడ్ బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారీగా ప్లాస్మా యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ ర్యాకెట్ వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఈ దందా ఎలా నడుస్తోంది, ఏం జరుగుతోందో వివరంగా అందిస్తారు TV9 స్పెషల్ కరెస్పాండెంట్ ప్రణీత. ప్రాణాపాయ స్థితిలో అత్యంత అవసరం పడేటువంటి రక్తాన్ని సైతం విక్రయిస్తున్నారు కొంతమంది కేటుగాళ్ళు. హైదరాబాద్ మూసాపేటలో చోటు చేసుకున్నటువంటి ఈ భారీ స్కామ్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు బయటకు తీశారు. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి చోట మూసాపేటలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ వద్ద మనం ఉన్నాము. ఇదే అపార్ట్మెంట్లో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ని అడ్డాగా చేసుకొని రక్తాన్ని విక్రయించి లబ్ధి పొంది లగ్జరీస్ లైఫ్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి పైన నిన్న డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేశారు. సో ప్రజెంట్ ఇదే రూమ్ సెంట్రిక్గా అంటే ఇప్పుడు లాక్ చేసి ఉంది. ఇక లోపల మాత్రం ఒక చిన్న సైజు ల్యాబ్ని ఏర్పాటు చేసుకొని వివిధ బ్లడ్ సెంటర్స్ నుండి రక్తాన్ని సేకరించి ఆ రక్తం ద్వారా వచ్చినటువంటి ప్లాస్మాని, సీరంని డివైడ్ చేసి వీటిని మళ్ళీ రీప్యాకింగ్ చేసి కొన్ని ల్యాబొరేటరీస్కి అమ్ముతున్నటువంటి వైనాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. సో ప్రజెంట్ ఇతను రాఘవేంద్ర నాయక్ గత 8 years నుండి ఇదే బిజినెస్ చేస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో బయటపడింది. కొన్ని బ్లడ్ సెంటర్స్, ముఖ్యంగా అటు కర్నూలులో ఉన్నటువంటి ఆర్ఆర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ నుండి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి 2 బ్లడ్ సెంటర్స్ నుండి రక్తాన్ని సేకరించాడు. ఒక 150 mlకి సంబంధించినటువంటి బ్లడ్ని 700 రూపీస్కి విక్రయించి తిరిగి అదే బ్లడ్ని, ప్లాస్మాని, సీరంని డివైడ్ చేసిన తర్వాత ల్యాబొరేటరీస్కి ఒక్కొక్క 150 ml బాటిల్ని సుమారు 3,800 రూపాయలకి అమ్ముతున్నటువంటి వైనాన్ని అధికారులు గుర్తించారు. ఎక్కడ కూడా ఇది లీగల్ కాదు. గత 8 years నుండి కూడా ఇదే బిజినెస్లో రాఘవేంద్ర నాయక్ ఉంటూ వచ్చాడు. సాధారణంగా మనం బ్లడ్ ఇవ్వడానికే ఎంతో డేంజర్లో ఉంటేనే అవతల వ్యక్తికి మనం రక్తదానం చేస్తూ ఉంటాము. అట్లాంటిది దానం చేసినటువంటి రక్తాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు రాఘవేంద్ర నాయక్ అనేటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తి పైన డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారుల దృష్టికి రావడంతో వీళ్ళ భాగవతం అంతా కూడా బయటపడింది. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. వీరికి బ్లడ్ ఇల్లీగల్గా సప్లై చేసినటువంటి ఈ 3 బ్లడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు యాక్షన్ తీసుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో మూసాపేట నుండి ప్రణీత, TV9 హైదరాబాద్.